హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఎట్లా చేయాలో చూద్దాం. అమ్మ, ఫిష్ ఫ్రై ప్రాసెస్ కొంచెం చెప్పవా? చెప్తానమ్మా. ఒక స్పూన్ పసుపు, రెండు స్పూన్లు కారం, తగినంత ఉప్పు, గరం మసాలా అర స్పూను, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అమ్మా, ఒక చెక్క నిమ్మరసం, బాగా కలిపి ముక్కలకు పట్టించాలి. ముక్కలకు పట్టించి ఒక 10 నిమిషాలు కొంచెం మ్యారినేట్ చేస్తే ముక్కలకు బాగా ఉప్పు కారం పట్టి, ఇందులో ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ముక్కలకు బాగా పట్టించాలి. పట్టించి ఎంతసేపు ఉంచాలి? ఒక 10 నిమిషాలు కొంచెం కొంచెం మ్యారినేట్ అవుతే ఉప్పు కారం బాగా పడితే బాగుంటుంది. ఇలా బాగా ముక్కకు బాగా పట్టించి ఒక 10 నిమిషాలు కొంచెం మ్యారినేట్ చేస్తే ముక్కలు కొంచెం బాగా బాగుంటుంది, మసాలా పట్టుకొని బాగుంటుంది. చేప ముక్కలు వేపలకి నూనె తగినంత నూనె, మసాలా పట్టిన ముక్కలు మళ్ళీలా నిదానంగా తిరగేయాలి. ఎందుకంటే చేపలు కదా చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి నిదానంగా. వేగిపోయినామా, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిర్చి వేసి కర్రీ ఎంతవరకు వచ్చింది? అయిపోయిందమ్మా. సరే అమ్మా, ఈరోజు కిచెన్ టిప్ ఏంటి? ఇప్పుడు కర్రీస్లో కొంచెం ఉప్పు ఎక్కువైంది అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఏం కాదమ్మా, చిన్న టిప్, అది అందరూ తెలిసిందేది. కాకపోతే బంగాళదుంప స్లైస్లు కోసేసి 4 పక్కల కూరలు వేసేస్తే అది ఉప్పు పీల్ చేసుకుంటాం. ఒక 2 నిమిషాలు మన ముక్కలు తీసేసి పక్కన పడేయవచ్చు. పచ్చి ముక్కలే. Yummy and tasty fish fry ready. Like,